మరచిపోగలమా ఇషాంత్ శర్మ, కమ్రాన్ అక్మల్ అరుపులు? మరచిపోగలమా విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ మధ్య మెరిసిన మెరుపులు? వేయండి మీ ప్రాసలకు ఇంకా బ్రేకులు. నువ్వు చెప్పరా? ప్రపంచ క్రికెట్లో ఇలాంటి కాంట్రవర్షియల్ మూమెంట్స్ ఎన్నో జరిగాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే దశాబ్దాల పాటు గుర్తుండిపోతాయి. వాటిలో కొన్నింటిని ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ ఎపిసోడ్ ఆఫ్ కాంట్రవర్షియల్ మూమెంట్స్ ఇన్ వరల్డ్ క్రికెట్. నెంబర్ 1. చిన్నప్పుడు స్కూల్లో ఆడే ప్రతి ఆటలో కావాలని గొడవ పెట్టుకునే ఒక వెధవ ఖచ్చితంగా ఉంటాడు. ప్రపంచ క్రికెట్లో అలాంటి వెధవ టీం ఏదైనా ఉందంటే అది ఆస్ట్రేలియా. ఈ దేశానికి సంబంధించిన ఆటగాళ్లు మాత్రమే కాదు, ఆ దేశానికి చెందిన అంపైర్లు చేసే పని కూడా ఇదే. 23 జనవరి 1999 ఈ డేట్ క్రికెట్ అభిమానులకి బాగా జ్ఞాపకం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు జరిగింది మామూలు డ్రామా కాదు. ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో అంపైర్ రోస్ ఎమర్సన్ మురళీధరన్ వేసిన ప్రతి బంతిని నోబాల్ గా ప్రకటించాడు. కారణం ఏమిటని అడగ్గా, నువ్వు వేస్తున్నది బౌలింగ్ కాదు, థ్రోయింగ్ అంటూ నిర్లజ్జగా జవాబిచ్చాడు. కాసేపు ఈ డ్రామా చూసిన కెప్టెన్ రణతుంగకి చిర్రెత్తుకొచ్చింది. దాంతో తన టీం మొత్తాన్ని తీసుకుని బౌండరీ లైన్ వద్ద నిలబడ్డాడు. ఒక కెప్టెన్ ఇలా చేయటం క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారి. ఒకవేళ అంపైర్స్ ఈ డెసిషన్ వెనక్కి తీసుకోకపోతే మేం మ్యాచ్ ని బాయ్కాట్ చేస్తామని కుండ బద్దలు కొట్టాడు. దాదాపు 12 నిమిషాల పాటు ఆట ఆగిపోయింది. ఆ తరువాత అఫీషియల్స్ అండ్ టీం మేనేజ్మెంట్ చర్చలు జరిపి ఆటను కొనసాగించారు. తన టీం సభ్యుల కోసం ఒక కెప్టెన్ ఇంతలా పోరాటం క్రికెట్ హిస్టరీలోనే ఇదే మొట్టమొదటిసారి. నెంబర్ 2. హర్మన్ ప్రీత్ కౌర్. హర్మన్ ఆట సంగతి ఎలా ఉన్నా కోపం వచ్చిందంటే తాను పట్టిన కుందేలకు 3 కాళ్లంటూ మొండికేసి కూర్చుంటుంది. 2023లో బంగ్లాదేశ్ తో జరిగిన ఒక మ్యాచ్ లో హర్మన్ ఆడిన బంతిని స్లిప్ లో ఉన్న ఫీల్డర్ అద్భుతంగా క్యాచ్ పట్టింది. దాంతో అంపైర్ అవుట్ ఇచ్చాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. ఆమె వాదన ప్రకారం బంతి మొదట ప్యాడ్కు దాకింది. అయినా అంపైర్ తన నిర్ణయం వెనక్కి తీసుకోలేదు. కోపంతో రగిలిపోయిన హర్మన్ అంపైర్ ని ఆల్మోస్ట్ తినేసేలా చూస్తూ మైదానాన్ని వీడింది. అంతటితో ఈ కథ ముగిసిపోలేదు. మ్యాచ్ ముగిశాక కూడా ఆమె కోపం చల్లారలేదు. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో బంగ్లాదేశ్ టీం ఫోటోలో అంపైర్లకు కూడా స్థానం కల్పించాలని గట్టిగానే క్రిటిసైజ్ చేసింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలకి ఐసీసీ పెద్దలకు ఒళ్ళు మండింది. దాంతో ఆమె పైన 2 మ్యాచ్లు బ్యాన్ విధించారు. అయినా సరే ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు. దట్ ఈజ్ హర్మన్ ప్రీత్ కౌర్. నెంబర్ 3. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రస్తుతం ఒక జోకులా తయారైంది. కానీ ఒకానొక సమయంలో హై వోల్టేజ్ మ్యాచెస్ జరిగేవి. కాన్పూర్లో జరిగిన ఇండియా పాకిస్తాన్ బైలాటరల్ సిరీస్ 3వ వన్డేలో గౌతమ్ గంభీర్కి పాకిస్తాన్ ఆల్రౌండర్ అఫ్రీదీకి మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. అదే సమయంలో గంభీర్ ఒక అద్భుతమైన 4 కొట్టి 4 పరుగులు రాబట్టాడు. దాంతో ఇద్దరి మాటలు కాస్త బూతులుగా రూపాంతరం చెందాయి. ఆ తరువాత బంతికి గంభీర్ ఒక క్విక్ సింగిల్కి ట్రై చేశాడు. కానీ పిచ్ మధ్యలో అఫ్రీదీ కావాలనే గంభీర్ను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ముక్కుతాడు తెంచుకున్న దున్నపోతుల్లా ఒకరిపైన మరొకరు విరుచుకుపడ్డారు. ఆ సీన్ చూసిన ప్రతి ఒక్కరూ ఈ రోజు మైదానంలో మారణ హోమం అనే సినిమా చూడబోతున్నామని ఫిక్స్ అయ్యారు. కానీ మిగతా ఆటగాళ్లు, అంపైర్లు కలిసి వాళ్ళిద్దరిని శాంతింపజేశారు. దాంతో ప్రేక్షకులకు సినిమా చూసే ఛాన్స్ మిస్ అయింది. కానీ ఈ గొడవ మాత్రం ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన గొడవల్లో అతిపెద్ద గొడవగా చరిత్రకెక్కింది. ఈ రోజుకి మైదానంలో పరిస్థితి మారలేదు, కానీ మ్యాచ్ ఫలితాలు మాత్రం ఏకపక్షమయ్యాయి. నెంబర్ 4. 2017లో బెంగళూరులో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఒక కాంట్రవర్సీకి సాక్ష్యంగా నిలిచింది. ఈ గొడవ మొదలైంది మాత్రం ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ ని ఎల్బీడబ్ల్యూగా ప్రకటించినప్పుడు. వాస్తవానికి అవుట్ కాలేదనిపిస్తే డిఆర్ఎస్కి అప్లై చేయాలి. అవుట్ అయ్యాను అనిపిస్తే నవరంధ్రాలు మూసుకుని వెళ్లిపోవాలి. కానీ స్మిత్ మాత్రం డిఆర్ఎస్ అడగకుండా హెల్ప్ కోసం తన డ్రెస్సింగ్ రూమ్ వైపు ఏవేవో సైకిల్ చేస్తున్నాడు. ఈ దృశ్యం కాస్త ఇండియన్ ఆటగాళ్ల కంటబడింది. దాంతో కోపంతో రగిలిపోయిన కోహ్లీకి, స్టీవ్ స్మిత్ కి మధ్య చిన్న సైజు వార్ జరిగింది. వాస్తవానికి ఆస్ట్రేలియా డిఆర్ఎస్ విషయంలో ఎన్నోసార్లు ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతూనే ఉంది. అయితే స్మిత్ ను అవుట్ గా ప్రకటించి పెవిలియన్ దారి చూపించిన తరువాత కూడా మైదానంలో మాత్రం వేడి తగ్గలేదు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాని దారుణంగా ఎక్స్పోజ్ చేశాడు. అందువల్లనే ఈ కాంట్రవర్సీ అందరికీ గుర్తుండిపోతుంది. నెంబర్ 5. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగటం, మైదానంలో గొడవ జరగలేదంటే అది ప్రపంచంలో 8వ వింతే అవుతుంది. 2012లో బెంగళూరులో జరిగిన ఒక మ్యాచ్ లో జరిగిన కాంట్రవర్సీ అందరి రోమాలు నిక్కబడుచుకునేలా చేసింది. పాకిస్తాన్ సెకండ్ బ్యాటింగ్ చేస్తూ టార్గెట్ చేజ్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. నువ్వా నేనా అన్నట్టు మ్యాచ్ సాగుతుంది. అదే సమయంలో పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కమ్రాన్ అక్మల్, ఇండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ గొడవ పడ్డారు. దీనికి కారణం ఏమిటంటే ఇషాంత్ శర్మ వేసిన 18వ ఓవర్లో
ఇషాంత్ వేసిన మొదటి బంతి కమ్రాన్ అక్మల్ బ్యాట్కి తగలకుండా కీపర్ చేతికెళ్ళింది. దాంతో ఇషాంత్ శర్మ బ్యాట్స్మెన్ వద్దకు వెళ్లి తన స్టైల్లో 4 మాటల తోటాలు వదిలాడు. దాంతో రెచ్చిపోయిన కమ్రాన్ అక్మల్ కూడా ధీటుగా జవాబిచ్చాడు. ఇద్దరు నువ్వా నేనా అంటూ మాటల యుద్ధానికి దిగారు. ఒకరు వేలు చూపిస్తూ మరొకరు బ్యాట్ చూపిస్తూ రెచ్చిపోవడంతో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చుట్టూ ఉన్న వాతావరణం వేడెక్కింది. దాంతో అంపైర్లు మిగిలిన ఆటగాళ్లు అతి కష్టం పైన వారిద్దరిని వేరు చేశారు. లేకుంటే ఆ రోజు వారిద్దరిలో ఎవరో ఒకరు తల పగిలిపోయి ఉండేది. అంతలా అక్కడ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అందువల్లనే ఈ కాంట్రవర్సీ చానాళ్లు గుర్తుండిపోయింది. నెంబర్ 6. క్రికెట్లో ఆటగాళ్ల మధ్య గొడవలు సహజం, కానీ ఆటగాళ్లు అంపైర్లతో గొడవలు పడటం అరుదుగా కనిపిస్తుంది. 2010లో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్లో రిక్కీ పాంటింగ్కి అంపైర్కి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్కి మధ్య జరిగిన టెస్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా బౌలర్ వేసిన బంతిని ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కెవిన్ పీటర్సన్ డిఫెండ్ చేశాడు. దాంతో బాల్ కీపర్ చేతికి వెళ్ళిపోయింది. వెంటనే ఆస్ట్రేలియా టీం మొత్తం అవుట్ కోసం అప్లై చేశారు, కానీ అంపైర్ అలీందార్ అవుట్ ఇవ్వలేదు. ఈ నిర్ణయం ఆస్ట్రేలియా కెప్టెన్ రిక్కీ పాంటింగ్కి అస్సలు నచ్చలేదు. అవుట్ ఇవ్వాలంటూ హచ్చి కుక్కలా అంపైర్ వెనకాల పడ్డాడు. అయినా అంపైర్ అతని మాట వినకపోయేసరికి ఆన్ ఫీల్డ్ అంపైర్తో వాదించడం మొదలుపెట్టాడు. అలా చాలా సమయం వరకు పాంటింగ్ అంపైర్తో గొడవ పడుతూనే ఉన్నాడు. ఈ గొడవ ప్లేయర్కి అంపైర్లకి మధ్య జరిగిన కాంట్రవర్సీల్లో ఒకటి. వాస్తవానికి పాంటింగ్ చేసిన ఈ పని అతని స్పోర్ట్స్మెన్షిప్ని వేలెత్తి చూపించింది. మ్యాచ్ అనంతరం అతనికి 40% మ్యాచ్ ఫీజులో కోత విధించారు. నెంబర్ 7. 2024లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్లో ఒక పెద్ద డ్రామా నడిచింది. ఈ డ్రామా ఇంతకు ముందెన్నడూ కనీవిని ఎరుగంది. 20 సంవత్సరాల డెబ్యూ బ్యాట్స్మెన్ శామ్ కాంటాస్ స్టార్టింగ్ నుండే ఇండియా బౌలర్లపైన విరుచుకుపడ్డాడు. ఎంతో కష్టమైన ర్యాంప్ షాట్స్ కూడా ఆడుతూ అద్భుతంగా రాణించాడు. ఇంతవరకు అంతా బానే ఉంది, కానీ అసలైన వేడి మొదలైంది మాత్రం కాంటాస్, విరాట్ ఇద్దరు ఎదురుపడినప్పుడు. ఎదురుబెదురుగా వస్తున్న వీరిద్దరూ ఒకరిని ఒకరు ఢీ కొట్టారు అనుకోకుండా. వాస్తవానికి వీడియో చూసిన వారికి అర్థమవుతుంది, అలా ఢీ కొట్టడం అనేది అనుకోకుండా జరిగింది కాదు. వెంటనే వారిద్దరి మధ్య వాదోపవాదాలు మొదలయ్యాయి. డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నప్పటికీ శామ్ కాంటాస్ వెనక్కి తగ్గలేదు. ఇలా గొడవలు పెట్టుకోవడంలో తానేమి ఆస్ట్రేలియా ప్లేయర్స్కి తీసిపోనని నిరూపించాడు. ఈ ఘటన మైదానంలో అగ్గిరేకెత్తించింది. ప్లేయర్స్ అందరూ కలిసి వారిద్దరిని అడ్డుకున్నారు, కానీ మ్యాచ్ ముగిసే వరకు వారిద్దరి మధ్య వేడి మాత్రం చల్లారలేదు. నెంబర్ 8. 2018లో క్రికెట్ మైదానంలో జరిగిన డ్రామాని ఎవ్వరూ మర్చిపోలేరు. ఇదహాస్ ట్రోఫీ సందర్భంగా జరిగిన ఒక మ్యాచ్లో బంగ్లాదేశ్, శ్రీలంక తలపడ్డాయి. మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్ళింది. అందరి కళ్లలో టెన్షన్. అదే సమయంలో శ్రీలంక బౌలర్ వేసిన ఒక బంతి బౌన్సర్గా మారి వికెట్ కీపర్ చేతికెళ్ళింది. బాల్ భుజం పైనుండి వెళ్ళినప్పటికీ అంపైర్ వైడ్ మాత్రం ఇవ్వలేదు. లెగ్ అంపైర్ ఎలాంటి సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఆ బాల్ని నార్మల్ బాల్గానే ప్రకటించాడు. దీంతో బంగ్లాదేశ్ క్యాంపులో ఆగ్రహ జ్వాలలు అలుముకున్నాయి. బౌండరీ లైన్ వద్ద ఉన్న బంగ్లాదేశ్ సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ ఫీల్డింగ్ చేస్తున్న శ్రీలంక ఆటగాళ్లతో గొడవకు దిగారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు చివరికి ఈ కోపం అంపైర్ వైపుకు మళ్ళింది. అసలు సిసలైన ఘట్టం జరిగింది మాత్రం బంగ్లాదేశ్ కెప్టెన్ ఎంటర్ అయినప్పుడు. షకీబ్ తన బ్యాట్స్మెన్ వెనక్కి పిలిచి మ్యాచ్ బాయ్కాట్ చేస్తామని బెదిరించాడు. కాసేపు ప్రేక్షకులంతా బంగ్లాదేశ్ టీం మ్యాచ్ని బాయ్కాట్ చేస్తుందని భావించారు, కానీ టీం మేనేజ్మెంట్ ఎంట్రీతో పరిస్థితి మొత్తం మారిపోయింది. కాసేపటి తర్వాత వాతావరణం చల్లబడగానే మళ్లీ మ్యాచ్ మొదలైంది. అయితే అనుకోకుండా ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ అద్భుత విజయం సాధించింది. Like and subscribe.